తీసుకో అమ్మా, నన్ను ఆశీర్వదించు. సరేలేరా, లే. చల్లగా నూరేళ్లు వర్ధిల్లరా. ఇప్పటికైనా నీకు బాధ్యత తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. చల్లగా వర్ధిల్లు తల్లి. నువ్వు నాలాంటి మనసున్న దానివి. కోపం వస్తే ఏది మనసులో దాచుకోకుండా టపటపా అనేస్తావు. అలా కోపం ఉన్న దగ్గరే మంచి మనసుంటుందమ్మా. రేవతి, నువ్వు బంగారానివి. చూసావంట నా కోడల్ని? మంచి మనసున్న భార్య దొరికిందిరా నీకు. రాణి, అందరికి అన్నాలు పెట్టమ్మా. అలాగే పదరా, నువ్వు కూడా తిందువు గాని. నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తానమ్మా. సరేరా రేవతి, పదమ్మా. చూసావా, అందరూ కలిసిపోయారు. కలిసిపోతే మంచిదేగా. అది నువ్వు ఇక్కడ కూర్చుని వింటున్నావా? నేనే దానికోసం ఇక్కడ కూర్చోలేదు. ఏదో నా చెవిని పడ్డాయి, నేను నీ చెవిని వేశాను అంతే. సర్లే, నేను వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కొస్తాను. అన్నం వడ్డించు. ఏంటిది? షర్ట్ ఇలా చిరిగిపోయిందేంటి? ఏం లేదు అర్చన, నువ్వేం భయపడకు. షర్ట్ ఇలా చిరిగిపోతే భయపడొద్దంటావేంటి? చిన్న గొడవ జరిగింది. ఆ పెనుగులాట్లో చొక్కా జేబు చిరిగిపోయింది అంతే. అసలు నీకు కోపమే రాదు, అలాంటిది గొడవ ఎలా జరిగింది? నాకేం కోపం రాలేదు. ఒక ఆయన్ని కలవడానికి నేను శివగాడు పార్క్ వెళ్ళాం. పని అయిపోయాక తిరిగి వస్తుంటే అక్కడ మన కావ్య, ప్రియ, రమ్యతో ఆడుకుంటూ కనిపించారు. ఎవడో వాళ్ళని సెల్ ఫోన్తో ఫోటోలు తీస్తున్నాడు. మనిషి చూడడానికి బాగున్నాడు, కానీ వాడి బుద్ధులే చాలా వరస్ట్గా ఉన్నాయి. కావ్య ఫొటోస్ తీసాడా? వాడి దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబు నువ్వు చేసే పని అంటే, అడగడానికి నువ్వెవడరా అని ఎదురు సమాధానం చెప్పాడు. మన శివ గురించి నీకు బాగా తెలుసు కదా. ఒక్కటి పీకాడు. ఆ సెల్ ఫోన్ తీసి మేము పగలగొట్టేశాం. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, వాడికే బాగా దెబ్బలు తగిలాయి. కావ్య, ప్రియ ఏం చేశారు? అడ్డుపడ్డారా? మేము వచ్చినట్టుగా వాళ్ళకి తెలీదు. అసలు వాళ్ళు మమ్మల్ని చూడనే లేదు. అర్చన, నువ్వు పంచే. వెంటనే కావ్య వాళ్ళకి ఫోన్ చేసి ఎప్పుడైనా హోటల్కి కానీ, పార్క్ కానీ, సినిమాకి కానీ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఈ మధ్య సెల్ ఫోన్లో ఫోటోలు తీసి వెధవ పనులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. చెప్తాను, కానీ ఫోన్లో కాదు, ఇంటికెళ్ళి చెప్తాను. ఏ, ఫోన్ చేసి చెప్పచ్చు కదా. ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి చాలా రోజులైంది. అమ్మని చూసి అలాగే కావ్యకి విషయం చెప్పొస్తాను. సర్లే, నీ ఇష్టం. నేను వెళ్ళి మొహం కడుక్కొస్తాను. ప్యాంటు జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, తీసుకో. అది పెట్టుకో. డోర్ వే. అయ్యా బాబోయ్, డోర్ వేసేసా. లైట్ ఎవరు ఆఫ్ చేస్తారు? నమస్తే అమ్మా. రామ్మా, కూర్చో. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావండి. అవును, వదిన గారు లేరా? అదిగో. ఏంటి అంత హడావిడిగా వెళ్తున్నారు? ఏదో చిన్న హడావిడే అమ్మా. అవును, మీరొక్కరే వచ్చారు, బావగారు రాలేదా? వారేదో పని మీద బయటికెళ్లారన్నయ్య. ఏంటమ్మా సడన్ గా ఎలా వచ్చారు? నిశ్చితార్థం గురించి 2 మాటలు చెప్పి వెళదామని వచ్చాను. మా పురోహితుడిని అడిగాను. ఆయనేవో 4 తారీఖులు చెప్పారు. అందులో ఏ తారీఖు మీకు అనుకూలంగా ఉంటుందో
ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందామని అడగడానికి వచ్చానన్నయ్య గారు. ఏంటిది? నేను నిశ్చితార్థం గురించి మాట్లాడుతూ ఉంటే వదినగారు అలా పట్టి పట్టినట్టు వెళ్ళిపోతున్నారు. మరేం లేదమ్మా, నిన్న పార్కులో చిన్న గొడవ జరిగింది. దాంతో మా అబ్బాయికి కాస్త దెబ్బలు తగిలాయి. దాంతో దాని మనసేం బాగోలేదు, అందుకని. ఏంటి? అల్లుడు గారికి దెబ్బలు తగిలాయా? ఎక్కడున్నారన్నయ్య? పైన బెడ్రూమ్లో ఉన్నాడమ్మా. అన్నయ్య, ఒక్కసారి చూడొచ్చా? సరే పదమ్మా. పాలు తాగు నానా. చాలమ్మా, కొంచెం తాగు. ఎనఫ్ మా, ప్లీజ్. తాగు నానా. ఒరేయ్ అత్తయ్య గారు. అల్లుడు గారు. హలో ఆంటీ, హౌ ఆర్ యు? వెల్కమ్. ఏంటండి ఇది? ఎలా జరిగింది? నథింగ్ ఆంటీ. ఎస్టర్డే అదే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కావ్య ఓషన్ పార్క్ లేదని చెప్పారు కదా. నేను కూడా కావ్యాన్ని కలుద్దాను ఓషన్ పార్క్ వెళ్ళాను. అక్కడ కావ్య, ప్రియ, పాప ముగ్గురు ఆడుకుంటున్నారు. కావ్య కూడా చిన్నపిల్లలాగా ఆటలు పాటలు ఇన్నోసెన్స్ నాకు బాగా నచ్చాయి. అందుకే స్పాట్కి వెళ్లకుండా దూరం నుంచి ఫోటోలు తీసి తర్వాత కావ్యకి చూపించి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల ఇద్దరు ఫూల్స్ నా మీద పడి నా సెల్ ఫోన్ పాడు చేసి నన్ను కొట్టారు. అయ్యో, ఆ దెబ్బలేనంటే ఈ దెబ్బలు. అనవసరంగా నా కొడుకును కొట్టారు. వాళ్ళు బాగుపడరు, నాశనం అయిపోతారు. మామ్, నేను వాళ్ళ ఊరికి వదలను మామ్. నేను ఆల్రెడీ మనుషుల్ని పంపించాను. వాళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నా కాలు దగ్గర పడేస్తారు, చితకపోతారు. ఒరేయ్ వదిలేరా, నువ్వెవరో అమ్మాయిలకి తప్పుడు ఉద్దేశంతో ఫోటోలు తీస్తున్నావని 4 తైలించుంటారు. ఇంక ఈ గొడవను పెద్ద చేయకు. వాట్ ఆర్ యు సేయింగ్ డాడ్? వాట్ ఆర్ యు సేయింగ్? నాకు సిటీలో ఎంత పేరుంది, నా పొజిషన్ ఏంటి? నౌ లుక్ ఎట్ మీ. ఐఎమ్ కంప్లీట్లీ ఈ ముఖంతో బయటకు వెళ్తే ఎవరైనా ఏమైనా అడిగితే ఏమేం చెప్పాలి? నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? 2 దున్నపోతులు వచ్చి నేను బాగా కుంభని చెప్పాలా? 2 రౌడీలను కొట్టారని చెప్పాలా? ఏమని చెప్పాలి? నాకు అవమానంగానే ఉంది అల్లుడు గారు. సార్, యా, వాడిచ్చిన అడ్రస్ కరెక్టే సార్. ఒకడు శివ, ఆటో డ్రైవర్ సార్. ఇంకొకడు గోపి, మెకానిక్. ఆ ఏరియాలోనే షెడ్ ఉంది సార్. మెకానిక్ పేరేమన్నావు? గోపి. ఏంటండి వాళ్ళు మీకేమైనా తెలుసా? అది ఏయ్, వాళ్ళు ఫలాలను తెలిసిన తర్వాత కొట్టి కాలు దగ్గర తెచ్చి పెట్టేయకుండా ఇంకేం ఆలోచిస్తున్నావురా? గో అండ్ గెట్ హిమ్. సార్, మిమ్మల్ని అడిగి చేద్దామని. డామ్ ఇట్, ఒళ్ళంతా నిప్పులు రా. లేకపోతే వాళ్ళ సంగతి నేనే చూస్తావని. నువ్వు వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చిన కాలు దగ్గర పడేయండి. గో. అల్లుడు గారు, ఆవేశపడకండి. జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేయండి. వాట్ అంటే వదిలేయండి? లుక్ ఎట్ మీ. నా పరిస్థితి చూడండి. వదిలేయాలి. రై, నువ్వు వెళ్ళి వాళ్ళని కొట్టి తీసుకొచ్చి నాకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పు. గో 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 గో. ఓకే సార్. ఆగు బాబు, ఉండు బాబు. మీరు ఎవరు ఏంటో అని తెలియక మీ మీద చేయి చేసుకుని ఉంటారు. అయినా దేనికైనా సమఉజ్జీలు కావాలి అంటారు. అదే బాబు, బియ్యానికైనా కయ్యానికైనా తాహతు లేని వాళ్లతో మనకెందుకు చెప్పండి, వదిలేయండి. ఏంటా ఆంటీ, మీరు వాళ్ళని వదలమని అంతలా చెప్తున్నారు? వాళ్ళు మీకేమైనా బంధువులా? మీకు క్లోజ్ ఫ్రెండ్సా? మీకు తెలిసిన వాళ్ళ? ఎవరు తెలుసా? తెలుసు. ఆ మెకానిక్ మా పెద్దమ్మాయి భర్త. వాట్? ఆ బ్లడీ మెకానిక్ మీ అల్లుడా? అవును బాబు, అదో పెద్ద కథ. మా పెద్దమ్మాయి అర్చనకి బాగా చదివి మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. కాని వాళ్ళు నాతో మెకానికల్ ఇంజనీర్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారు. తర్వాత చాలా గొడవలయ్యాయి. మొన్నటిదాకా మా అమ్మాయి కాపురానికి కూడా వెళ్లకుండా మా ఇంట్లోనే ఉంది. ఈ మధ్య
అది కాపురానికెళ్ళి భర్తతో ఉంటోంది. అతను చాలా మంచివాడే, అస్సలు తొందరపడే మనిషి కాదు. మీరేమో పెళ్లి చేసుకునే అమ్మాయి కదా అని ఫోటోలు తీసుకునుంటారు. అతనేమో తన భార్య చెల్లెల్ని ఎవరో దొంగచాటుగా ఫోటోలు తీస్తున్నారు కదా అనుకునుంటాడు. అందుకే మీ మీద చేయి చేసుకున్నాడు. అతను చేసింది తప్పే, తొందరపడ్డాడు. మీరెవరో తెలియక జరిగిన పొరపాటు. దయచేసి క్షమించి వదిలేయండి అల్లుడు గారు. వాట్? వదలడమ్మా, నో వే. అది కుదరని పని. నాకు జరిగిన అవమానం, నా దెబ్బలు, నా నిప్పులు ఎలా మర్చిపోతాను? టెల్ మీ. నిజమే, మర్చిపోలేరు. కానీ మీరేదైనా చేస్తే దెబ్బతినేది నా పెద్ద కూతురు జీవితమే. నేను వాళ్ళు చేసిన దానికి సిగ్గుపడుతున్నాను. నేను మందలిస్తాను. నా మాట వినండి. మీరు తొందరపడి వాళ్ళేం చేయకండి అల్లుడు గారు. నో, వదలడం కుదరదా ఆంటీ? అల్లుడు గారు, మాకు మీరు కావాలి, వాళ్ళు కావాలి. అందుకే మిమ్మల్ని బతివులాడుతున్నాను. వాళ్ళేం చేయకండి. వాళ్ళు చేసిన తప్పుకి కావాలంటే నేను క్షమించమని వేడుకుంటున్నాను. బాగుందండి, మీరు మాట్లాడేది చాలా బాగుంది. చూడండి ఎంత దారుణంగా కొట్టారో. అలాంటి వాళ్ళని ఏమీ అనుకుండా వదిలేమంటారా? నువ్వు మాట్లాడకే, వాళ్ళకి ఏదో తెలియక చేసి ఉంటారని చెప్తున్నారుగా, నువ్వు మళ్ళీ దాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు? లుక్ డాడ్, నేను ఎవరిని స్పేర్ చేయను. వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. డెఫినెట్ గా దే హావ్ టు పే. అల్లుడు గారు, కావాలంటే వాళ్ళ తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. క్షమించండి. అదేంటమ్మా, మీరు వాడి కాళ్ళు పట్టుకోవడం ఏంటి? వేరే దారి తెలియక అన్నయ్య గారు, అంత అయోమయంగా ఉంది. మా అమ్మాయి జీవితం కాపాడడానికి నాకు మరో దారి కనిపించడం లేదు అన్నయ్య గారు. ఒరేయ్, రేపు వాళ్ళ అమ్మాయిని కట్టుకుపోయి అల్లుడని తెలుసుండి కూడా నీ కాళ్ళు పట్టుకోపోయారు. నువ్వేంట్రా పెద్ద ఫోజు కొడుతున్నావు? ఆంటీ, మీరెందుకు క్షమించమని అడగడం? తప్పు చేసింది వాళ్ళు. వాళ్ళని వచ్చి క్షమించమని అడగమనండి. అంతే కదా, క్షమించమనే కదా. క్షమించమని మిమ్మల్ని అడగమంటాను. నేను వెళ్ళి వాళ్ళిద్దరినీ మీ దగ్గరకు వచ్చి క్షమించమని వేడుకోమని చెప్తాను. అప్పటి వరకు వాళ్ళేం చేయకండి. వెళ్ళండి, వెళ్ళి ముందు వాళ్ళు వచ్చి క్షమించమని అడగమనండి. అప్పుడు చూద్దాం. అలాగే అలాగే అల్లుడు గారు, వస్తానండి. నాన్నా, అచ్చనా రామరా, రా టిఫిన్ చేదురా. నేను తినే వచ్చాను. కావ్య ఎక్కడా? కావ్యాను జయంతి పెళ్లికెళ్లారమ్మా. పెళ్లికా? ఎవరు పెళ్లి? పక్కింట్లో సత్యం లేడు, వాళ్ళ ఇంట్లో పెళ్లి, అక్కడికి వెళ్లారు. ఓ, బాగున్నావా అర్చన? బావగారు ఎలా ఉన్నారు? షెడ్ బాగా నడుస్తుందా? బాగానే నడుస్తుంది. ప్రియా, ప్రియా, నిన్న నువ్వు కావ్య పార్కుకెళ్లారా? అవును, వెళ్ళాం. అక్కడేం జరిగిందో తెలుసా? ఏం జరిగిందమ్మా? నిన్న ప్రియా కావ్య పార్కుకెళ్తే అక్కడెవడో దొంగ రాస్కెల్ కావ్యకి తెలియకుండా ఫోటోలు తీశాడు. అప్పుడే ఏదో పని మీద మా ఆయన శివ అన్నయ్య అక్కడికి వెళ్లారు. వాడిని చూసి 4 తగిలించి ఆ కెమెరా ఫోన్ని పగలకొట్టారట. అలాగా? ఇదేం మాకు తెలియదర్చనా. అందుకే చెప్దామని వచ్చాను. ఇప్పుడు ఫోన్లు కెమెరాలతో వస్తున్నాయి కదా. కొత్త చోటుకి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పిరమ్మని ఆయన చెప్పారు. అందుకే వచ్చాను. అల్లుడు గారు మంచి పని చేశారమ్మా. ప్రియా, ఇక నుంచి పబ్లిక్ ప్లేస్ లో జాగ్రత్తగా ఉండాలి. 4 పక్కల వాచ్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? అలాగే అన్నయ్య. అవును, కావ్య వదిన పెళ్లికెళ్లారు. అమ్మేది? ఏంటి నాన్నా మౌనంగా ఉన్నారు? సమాధానం చెప్పట్లేదు. అదేం లేదచ్చిన. వినోద్, ఒరే వినోద్, మనం ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి. అమ్మా, అర్చన, అమ్మా అర్చన, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇప్పుడే అన్నయ్యని మీ ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా, ఏంటి విషయం? ఇంతకీ మీ ఆయన ఎక్కడున్నారు? షెడ్లో ఉన్నారు. ఎందుకు? నువ్వు అర్జెంటుగా షెడ్డుకెళ్ళి మీ ఆయన్ని, మీ ఆయన ఫ్రెండ్ శివ ఉన్నాడే, ఆ శివాని కలిసి అల్లుడు గారింటికెళ్ళి క్షమించమని అడగాలమ్మా. ఏంటమ్మా నువ్వనేది? క్షమించమని అడగాల? ఎవరల్లుడు ఎవరిని క్షమించమని అడగాలి? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. అదేనమ్మా, మన కావ్యకి చూసిన సంబంధం ఆ అబ్బాయినే. ఏంటి?
కావ్యకి సంబంధం చూశారా? ఆ అబ్బాయి ఆ అల్లుడా? అవునమ్మా, మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం చేసేసుకోవడమే. మీ ఆయన ఫ్రెండ్ శివ అల్లుడు గారు కావ్యని పార్కులో ఫోటో తీస్తూ ఉంటే కావ్యకి కాబోయే భర్త అని తెలియక ఆయన కెమెరా సెల్ పగలగొట్టి ఆయన చితక్కొట్టారట. నిశ్చితార్థానికి ఏది మంచి రోజని అడగడానికి వాళ్ళింటికి వెళ్తే ఈ విషయం తెలిసింది. కొట్టింది ఎవరూ ఏంటని తెలుసుకుని వాళ్ళని లేపేయమని అల్లుడుగారు ఆయన మనుషులకు పురమాయిస్తుంటే నా చెవులో పడింది. అదృష్టం బావుందమ్మా, సరిగ్గా ఆ టైంకి నేను అక్కడే ఉన్నాను. వాళ్ళ మాటలు విని, అయ్యో కొట్టింది ఎవరో కాదండి మా పెద్దమ్మాయి భర్తే, ఈ గొడవలన్నీ వద్దు అని నచ్చ చెప్పానమ్మా. బాగా డబ్బులున్నవాళ్లు, విదేశాలకు వెళ్ళొచ్చాడు. నేను ఎంత చెప్పినా కుదరదన్నాడు. వాళ్ళని ఏదో ఒకటి చేయాల్సిందని పంతం పట్టాడు. నేను రకరకాలుగా బతివులాడితే చివరికి మీ ఆయన వాళ్ళ ఫ్రెండు వచ్చి క్షమించమని అడిగితే వదిలేస్తాన్నాడు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను తల్లి. అమ్మా, నువ్వేం చేస్తావంటే వెంటనే ఈ విషయం మీ ఆయనతో చెప్పి వాళ్ళని వెళ్ళి అల్లుడు గారికి క్షమాపణలు చెప్పేసి రమ్మను.